హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి మామిడికాయ ఊరగాయ అనమాట. మామిడికాయలన్నీ ఇలాగా ముక్కలు చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. మామిడికాయ ముక్కల్ని ఇలాగా పెద్ద బేసిన్ తీసుకొని వేసుకుంటున్నాను, ఎందుకంటే కలపడానికి ఈజీగా ఉండడానికి అనమాట. ఇలా వేసేసుకొని అన్నీ బాగా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందులో ఆయిల్ అనేది వేయాలన్నమాట. నేనైతే శనక్కాయల నూనె అయితే వేస్తున్నాను. ఊరగాయకి శనక్కాయల నూనె అయితే బాగుంటుందండి, పల్లీల నూనె. కొందరు నువ్వుల నూనె కూడా వేసుకుంటారు, నువ్వుల నూనెతో కూడా బాగుంటుందంట ఊరగాయ. మేమైతే శనక్కాయ నూనెతోనే పెడతానమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి కారం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అన్నీ కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాం. ఇది వచ్చేసి కారం, ఒక కప్పు కారం, ఒక కప్పు వచ్చేసి ఆవపిండి అనమాట. ఒక కప్పు కారం, ఒక కప్పు ఆవపిండి. ఇది వచ్చేసి కల్లుప్పు అనమాట. కల్లుప్పును ఎండబెట్టి మళ్ళీ మిక్స్ చేసిన సాల్ట్ అనమాట అది. ఇది వచ్చేసి సగం వేసాను. కల్లుప్పుని వేసినాను. ఈ 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు మెంతులు, ఇవి వచ్చేసి వెల్లుల్లి అనమాట. ఒక 3-4 గడ్డలు అయితే వేసాను, వెల్లుల్లిపాయలు. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ముక్కల్లోకి వేసేసుకుందాము. ఇలా ముక్కల్లోకి వేసేసుకున్న తర్వాత అంతా మళ్ళా మనమైతే అంతా ముక్కలు, ఈ కారము అంతా వచ్చేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా కావాలి. కారం పొడి, ఆవపిండి ఇవన్నీ కలిపిన పౌడర్ వచ్చేసి ఇందులో కలుపుకోవాలి. చేత్తో కూడా కలుపుకోవచ్చు, ఏమో ఎందుకో నేనైతే ఎందుకు లేనేసి చేయి పెట్టలేదన్నమాట. గరిటెతో అయితే కలుపుకుంటున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రతి ముక్కకు పిండి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని ఒకటి ప్లాస్టిక్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ గిన్నెలో వేసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే చిన్న బకెట్ లాడుతుంటే ఆ బకెట్లో వేసుకుంటున్నాను. అంతా వేసేసి అంతా అయిపోయిందనమాట. అంతా ఇందులోకి వేసేసాను. అంతా బాగా దగ్గరగా అనేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇందులో మళ్ళా వచ్చేసి మనం ఆయిల్ అనేది వేసుకుందాము. దీనిపైన మళ్ళీ ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేసేసి పెట్టేశాను నేను. ఆయిల్ వేసే చూపించలేదు ఫ్రెండ్స్, మళ్ళీ పైన ఆయిల్ వేయాలన్నమాట. మా పాప చూడండి సూపర్గా ఉంది మమ్మీ అంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.